ఈరోజు నో బ్యాగ్ డే సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొండ విద్యార్థుల చేత బాలికల విద్య పట్ల అవగాహన కల్పించడం కోసం ఒక మంచి స్కిట్ని చేయడం జరిగింది. ఈ స్కిట్ని తీసుకోవడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు ఆడపిల్లలకు తొందరగా అంటే చిన్న వయసులోనే చదువు మాన్పించి వారికి వివాహాలు చేస్తూ ఉన్నారు. ఈ వివాహాల వల్ల రెండు రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు ఆడపిల్లలు. ఒకటేంటంటే, వారు చదువుకోవాలనే కోరిక, వాళ్ళ యొక్క డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్‌ని మనం తుంగలో తొక్కేస్తా ఉన్నాం. వారికి ఉన్న చదువుకోవాలని ఉన్నత చదువులు చదువుకునే కోరికని మనం నాశనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకొకటేంటంటే, చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేయడం వల్ల వారి ఆరోగ్య పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉంటుంది. వాళ్ళు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశాలుంది. ఈ విషయం పట్ల మన భారత ఆర్థిక శాస్త్రవేత్త డాక్టర్ అమర్త్య సేన్ గారు కూడా ఒక మాట చెప్పడం జరిగింది. ఏమన్నారంటే వీరు నోబెల్ బహుమతి గ్రహీత కూడా. వీరన్న మాట ఏంటంటే, మన భారతీయ సగటు తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారట అంటే, ఆడపిల్ల చదువు పట్ల పెట్టే ఖర్చునట పక్కింటోడి చెట్టుకు నీళ్లు పోసి పెంచేటువంటి దాతో సమానంగా వారు పోల్చడం జరిగింది. ఇలా అనుకుంటున్నారట. కాబట్టి ఇలాంటి దృక్పథాన్ని మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేరెంట్స్‌కి ఉండకుండా, అంటే దృక్పథాన్ని తుడిచివేయాలని చెప్పి మేము ఒక మంచి సంకల్పంతో ఈ విద్యార్థుల చేత ఈ యొక్క స్కిట్ చేయించడం జరిగింది. మా చిన్నారులు మీరందరూ కూడా ఆశీర్వదించాలని కోరుతాం. నువ్వు చేస్తున్నావు ఎందుకురా? అక్క ఎటు పోయింది? నేను చదువుకోమంటుంది కదరా. నేను అక్క చదువుకుంటుంది నాన్న. నువ్వే చదువుకో. అక్కని పని చేయమని అమ్మకు. అక్కని తీసుకురాపో. సరే నాన్న. పిలిచినవేంటిది నాన్న? ఏం చేస్తున్నావు అమ్మా? నువ్వు చదువుకుంటున్నా నాన్న. నువ్వు తమ్ముడిని డిస్టర్బ్ చేయకు. వాడు చదువుకోవాలి. వాడు విమానం తోలాలి. తమ్ముడు చదువుకుంటా, నేను చదువుకోదరా అన్న. నేను కూడా ఉద్యోగం చేయాలి నాన్న. ఆడపిల్లవు, నీకు చదువెందుకమ్మా? నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాం. ప్లీజ్ నాన్న, చదువుకుంటా. వద్దమ్మా, వాడిని చదువుకొని నువ్వు అమ్మకు వంట పనులలో సహాయపడు. ప్లీజ్ నాన్న, నేను చదువుకుంటా. వస్తే ఏం చేస్తున్నావే? వస్తున్నాయ్యా. ఏందే మాట ఇంటలేదు? నేను చెప్పినయ్యా, చదువుకుంటుందంట, చదువుకొని పెద్ద బ్యాంక్ మేనేజర్ అవుతుందంట. నేను ఎంత చెప్పినట్లే, నేను ఏం చేయాలి? నువ్వు తల్లిదండ్రులు చెప్తే మాట అయినవా నువ్వు? ప్లీజ్ నాన్న, చదువుకుంటా. నీకు చదివేవద్దు. ఊగయ్యా, బిడ్డను చంపుకుంటావా? మరి ఏం చేయాలి? మాట ఇంటలేదా? నచ్చ చెప్పుకున్నాం, అట్లానే మన బిడ్డను మనమే చంపుకున్నావా? నమస్కారం అండి, కూర్చోండి. వాళ్ళకి మంచినీళ్ళు తీసుకురా, వాళ్ళ ఎండలు వస్తున్నారు. తాగండి, ఎండలో పోయి వచ్చినారు. ఏమైందయ్యా అందరూ చర్చిస్తారు? ఏం లేదయ్యా, మా బిడ్డ చదువుకుంటా అంటుంది. నేనేమో చదువు మానిపించేస్తా, పెళ్లి చేస్తా అంటున్నా. ఇంటలేదు. ఆమెకు అదే నచ్చ చెప్తున్నాం అయ్యా. మరి చదువుకుంటే మంచిగా చదివిస్తే ఏమవుతుంది? అది కాదయ్యా సారు. ఇగో మా కులంలో చిన్నప్పుడే పెళ్లి చేస్తారు. మేము కూడా అట్టనే చేద్దాం అనుకుంటున్నాం. మేము పెళ్లి చేయపోయినాం అనుకో, మమ్మల్ని మా కులంలో చిన్న చూపు చూస్తారయ్యా. మా కులంలో కూడా చిన్నప్పుడే పెళ్లి చేసే ఆచారం ఉన్నవాడు అయినా సరే నా బిడ్డ చదువుకుంటానంటే చదివించి బ్యాంక్ మేనేజర్ చేసినాం అయ్యా. అయ్యో, మీ కులంలో అట్లుంటే అందరు అట్నే ఉంటారా అయ్యా? ఒప్పుకోవద్దా అయ్యా సారు? వాళ్ళు ఎన్ని మాటలు అన్నా కూడా మనం పట్టించుకోవద్దయ్యా. మనం చేసే పని మనం చేసి సాధించినప్పుడే వాళ్ళు మన దగ్గరికి వచ్చి మళ్ళీ ఒకసారి అడుగుతారయ్యా. సరే అయ్యా, నువ్వు ఇంత అంటున్నావు, నీ బిడ్డని కళ్ళ ముందర చూపిస్తున్నావు. ఇక నేను కూడా నా బిడ్డను అట్టనే చదివిపిస్తా. నీ బిడ్డ లెక్క జాబ్ వచ్చినాక చదివిపిస్తా. నువ్వు ఈ సమయానికి రాకపోతే నా బిడ్డ భవిష్యత్తు ఏమవును అయ్యా సారు? అగో నా కొడుకు గాయననే, మా కొడుకు రాకేష్ ఆయన పేరు. ఇగో ఆయననే చదివిద్దాం అనుకున్నా. ఏమైనా చదువు బానిపిద్దాం అనుకున్నా. ఇక మీరు వచ్చింది కదా, మీరు ఇంత చెప్తున్నారు కాబట్టి నేను నా బిడ్డను నా కొడుకును సమానంగా చూసుకుంటా. ఈ కాంచెల్లి మంచిగా చదివిస్తా. ఆయన విమానం
తోలటానికి నేను ప్రోత్సహిస్తా అండి. నా బిడ్డ కూడా మంచి నౌకరీ ఎత్తది, పెద్ద నౌకరీ ఎత్తది. ఇక నేను కూడా నా బిడ్డకు మంచిగా అన్ని సదుపాయాలు చేపించి చదివిపిస్తాను నా బిడ్డని. ఇంకా మీ బిడ్డ చదువులో కూడా నేను సహాయపడతాను. నా అవసరం వస్తే చెప్పు. కంగ్రాచులేషన్ అక్క. థ్యాంక్ యూ. నువ్వేనా అమ్మ జాబ్ వచ్చింది నీకేనా? బాగా చదువుకున్నావా కష్టపడి? అగో నా బిడ్డను కూడా చదివిపిస్తా నీ లెక్కనే. ఇక బాగా చదువుకో, అమ్మ నాన్న పేరు నిలబెట్టు. నేను కూడా నీకు ఫుల్ హెల్ప్ చేస్తాను. నీకేనమ్మా వచ్చింది నౌకరు. తినమ్మా, నేను చదివిపిస్తాయ్యా. ఇంకా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. వెరీ గుడ్, ఎక్సలెంట్.